హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగొచ్చేసి ఇది నిన్నటి వ్లాగ్ అండి. అంటే థర్స్‌డే రోజున వ్లాగ్ అనమాట. ఇంకిక్కడ పిల్లలు స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పనులన్నీ కూడా అయిపోయాయి. ఇంకిక్కడ నేను ఫ్రెష్ అయిపోయి, ఇంకా తులసమ్మకి కొంచెం పువ్వులు అలా పెట్టుకుందాంలే అని చెప్పేసేసి ఇంకక్కడ పెడుతూ ఉన్నా. పూజ అట్లయితే ఏమి చెయ్యట్లేదు. అంటే కొంచెం ఎండొచ్చేసిందనమాట. 10, 10:30 అట్లా అయితే అయ్యుంటదనుకుంటా. ఇంకప్పుడు పూజ ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇంక అంటే దీపం అట్లయితే ఏం పెట్టకుండా నార్మల్‌గా కొంచెం వాటర్ పోసి ఇంకలా పువ్వులు నిన్న పెట్టిన పువ్వులుంటే ఇంకవి ఆ పువ్వులు తీసేసి ఫ్రెష్ పువ్వులుంటే ఇంకవి పెట్టేసా అనమాట. అంటే బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కూడా అయిపోయాయండి. అదిగోండి గిన్నెలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన గిన్నెలు అన్నీ గూడా కడిగేసి పెట్టేసాననమాట. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయ్యాను. ఇంకప్పుడేం పెడతాంలే దీపం అనేసి ఇంక అట్లా ఏం పెట్టకుండా నార్మల్‌గా అలా కొంచెం నీళ్లు పోసి పువ్వులు పెట్టాననమాట. సో, అది ఇంక తర్వాత ఇవాళ ఏంటంటే ఇవన్నీ గూడా కొంచెం క్లీన్ అంటే తుడుద్దాము అనేసి అనుకుంటున్నానండి. ఈ డ్రెస్సింగ్ టేబులు అలాగే ఇంకా హాల్‌లో గూడా ఉన్నాయి కదా! అంటే కబోర్డ్స్‌లో అంటే అద్దాలు ఉన్నాయి కదా! సో, అవి క్లీన్ అంటే తుడుద్దాము అనేసి అనుకుంటున్నాననమాట. ఇదేంటంటే మా చిన్నోడు నిన్న కుంకుమ పూసేసాడనమాట. నిన్న నైట్ నేనేదో పనుంటే చేసుకుంటున్నాను. ఇంక వాడిక్కడ నేను యాక్చువల్‌గా దగ్గరలో ఉంటాయిలే అని స్టిక్కర్స్ ప్యాకెట్, కుంకుమ, ఇంకా దువ్వెన అవన్నీ ఇక్కడ పెట్టేస్తా అనమాట. ఇంకా అలా వాడు నిన్న నేనేదో పనిలో ఉంటే వచ్చేసి కుంకుమ తీసేసి మొహం మొత్తం బొట్లు పెట్టేసుకొని ఇంక ఈ డ్రెస్సింగ్ టేబుల్‌కి ఇక్కడ మొత్తం కూడా పూసేసాడు. సో, అది చూస్తే ఇందాక నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత చూస్తే కొంచెం ఆ కుంకుమ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొకసారి తుడుద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అలాగా డ్రెస్సింగ్ టేబుల్ అదైతే క్లీన్ చేసేసాననమాట. యాక్చువల్‌గా ఇవాళ బెడ్‌రూమ్‌లో బట్టలు చాలున్నాయి. నిజం చెప్పాలి అంటే పైకొచ్చాం గానీ మేము ఆల్‌మోస్ట్ అంటే కొన్ని కొన్ని కొత్తయన్నీ గూడా కిందనే ఉండిపోయినియనమాట. కొన్ని తీసుకొచ్చాను గానీ కొన్నయితే కిందనే ఉండిపోయినియి. ఇంకా అవన్నీ తీసుకొద్దాము ఈరోజు ఎలా అయినా బెడ్‌రూమ్‌లో కొంచెం బట్టలన్నీ సర్దుదాము అనేసి అనుకున్నాను. కాకపోతే బెడ్‌రూమ్‌లో బెడ్ లేకపోయే వరకి నాకది బెడ్‌రూమ్ లాగా అనిపించట్లేదనమాట. మోస్ట్‌లీ ఎక్కువ టైము ఈ హాలు, కిచెను ఇక్కడే సరిపోతుంది. బెడ్‌రూమ్‌లో చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. సో, అలాగా ఇంకా బట్టలు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాననమాట. వాటిల్ని ఫోల్డ్ చేసి పెట్టడము, కిందవన్నీ తీసుకురావడం అట్లా చేయలేకపోతున్నాను. ఏ రోజుకి ఆ రోజు అట్లా పెండింగ్‌లో పడిపోతుందనమాట ఆ పనైతే. ఇంక ఇవాళైనా అది చేద్దాము అనేసి అనుకున్నాను. బట్ ఇంక ఇవాళ ఇది చూసేసరికి ఇంకా సరేలే అది మళ్ళీ రేపు చేద్దాంలే. ఇవాళ ఇవన్నీ గూడా తుడుద్దాము అని చెప్పేసేసి ఇంకా టీవీకి కూడా మరకలు చూసారు గదా! ఏమన్నా పెట్టినప్పుడు తినేటప్పుడు ఖచ్చితంగా టీవీ ఉండాల్సిందే. సో, ఇంకా అలా అలా నాకిది పెట్టు, అది పెట్టు అని జెప్పేసి చేతులతోనే టీవీ పట్టేసుకుంటారు. ఆ నూనె అంటే ఆయిల్ మరకలు అవి అంటేస్తూ ఉంటాయి కదా! సో, ఇంకా అలాగా టీవీకి కూడా కొంచెం మరకలుంటే ఇంక టీవీ, ఇంకా అక్కడున్న గ్లాసులు అవన్నీ కూడా నీట్‌గా తుడిచేసేసాననమాట ఫ్రిడ్జ్ అదంతా కూడా. సో, ఇది ఇంకా బట్టల వర్క్ అయితే అలానే ఉండిపోయింది. ఇంకది మళ్ళీ దానికి ఎప్పుడు నాకు మూడొస్తదో తెలీదు. మళ్ళీ అది ఒకరోజు చేయాలనమాట. ఇంకా తర్వాత ఇక్కడ లంచ్ టైమ్ అవుతుందిలే అని చెప్పేసేసి ఇంకా కిచెన్‌లోకొచ్చేసాను. ఇంక కర్రీ చేయలేదనమాట. మార్నింగ్ లాస్ట్ వీక్ వరకు ఈరోజు ఏం చేశానో గుర్తులేదండి ఈరోజు. అయ్యో! గుర్తొచ్చింది. క్యాష్యూస్ అవి వేసి కొంచెం గార్లిక్ అది వేసి కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేశాననమాట మార్నింగ్ వాడికి లంచ్ బాక్స్‌లోకి. వాడికి ఇంకా సెపరేట్ కర్రీస్ అంటే మోస్ట్‌లీ ఫ్రైసే పెడుతూ ఉంటా కదా! ఆలు ఫ్రై అని, బెండకాయ ఫ్రై అని, క్యారెట్ ఫ్రై ఇట్లాంటివే పెడుతూ ఉంటాను. ఇంకా అట్లా మార్నింగ్ ఏంటంటే అట్లా క్యాష్యూ ఫ్రైడ్ రైస్ లాగా చేశాననమాట. ఇంకిప్పుడు మాకు లంచ్‌లోకని జెప్పేసి ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఒక సింపుల్ ఎగ్ కర్రీ రెసిపీ షేర్ చేస్తాను. రెసిపీ టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందండి కర్రీ టేస్ట్ అయితే. సో, ఇక్కడేంటంటే ఎగ్స్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాననమాట. ఎగ్స్ ఆల్రెడీ ఉడికిపోయాయి. ఇక్కడ కర్రీ కోసం అని జెప్పేసి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటూ ఉన్నాను. ఆనియన్స్ అయితే పెద్ద ఆనియన్స్ ఒక 3 వరకు కట్ చేసి పెట్టుకున్నాననమాట అలాగా. ఇంకా ఎగ్స్ అయితే ఇక్కడ నేను ఎగ్స్ సాయంత్రానికి కూడా ఒకేసారి కర్రీ చేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ కర్రీయే కదా! కొంచెం ఎక్కువ చేస్తే ఇంక నైట్‌కి కూడా ఉంటదిలే. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం ఇన్ని సార్లు ఎక్కడ చేస్తాము అని చెప్పేసేసి ఇవాల్టికి మాత్రం నైట్‌కి గూడా డిన్నర్‌కి గూడా ఒకేసారి చేసేస్తున్నాననమాట. ఇంకా ఎగ్స్ అయితే ఇదిగోండి ఇలాగా హాఫ్‌కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్‌లోని కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారము యాడ్ చేసేసి ఇంకా ఈ ఎగ్స్ ఉన్నాయి కదా! కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మీకు నచ్చితే కట్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా వేసేసుకోండి. అట్‌లీస్ట్ ఘాట్లన్నా పెట్టుకోండి. తర్వాత కర్రీలో ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్స్ వెళ్ళి టేస్ట్ బావుంటది. ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని కర్రీ చేస్తే
అయితే ఇంకా బావుంటదనమాట. అసలు ఎగ్ టేస్ట్ అయితే చాలా బావుంటది కర్రీలో. ఇక్కడ ఎగ్స్ అన్నీ గూడా వేసేసాం గదా! తర్వాత కొంచెం మిరియాల పొడయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇట్లా 2 సైడ్‌లు కూడా ఇలా టర్న్ చేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై జేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, అదే కడాయిలో నేనింకా కర్రీ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే వేరే కడాయి పెట్టుకోండి. వేరే కడాయి పెట్టుకున్న అదే టేస్ట్ ఉంటది. సేమ్ కడాయిలో చేసినా అదే టేస్ట్ ఉంటది. కాకపోతే గిన్నెలు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి మనకంతే. సో, అదే కడాయిలో ఇంకొంచెం అంటే వేరే కడాయి పెట్టుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని, అందులోనే ఇంకా ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి యాడ్ చేసేసుకున్నాననమాట. ఇక్కడైతే ఇప్పుడు టొమాటో ప్యూరీ అది కావాలి మనకి. ఇక్కడొచ్చేసి ఇది మీగడండి. మీగడైతే ఇవాళ కొంచెం ఎప్పటినుంచో స్టోర్ చేస్తున్నా అనమాట. సో, ఆ మీగడ ఇవాళ వెన్నపూస చేద్దాంలే అని చెప్పేసేసి అది గూడా కాసేపు అలా బయట పెట్టేస్తున్నాననమాట. ఈవినింగ్‌కి కొంచెం మాకు కూలింగ్ తగ్గుతుంది కదా! అప్పుడు చేయొచ్చులే అనేసి అంటే అసలే చలికాలం కదండీ! ఆ చల్లగా చేశామనుకోండి త్వరగా రాదు. అందుకని అలా సైడ్‌కి పెట్టేసాను. ఇప్పుడు కర్రీ కోసం ఏంటంటే ఇక్కడ మిక్సీ జార్‌లో ఒక 4, 5 అలా చిన్న చిన్న టొమాటోసేనండి. అవి యాడ్ చేసుకొని నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట. ఒకేసారి టొమాటోస్‌తో పాటు అల్లము, వెల్లుల్లి కూడా వేసేసి అలాగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలనమాట. కొంచెం ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఇదిగోండి ఇలా చక్కగా మనకి ఫ్రై అయిపోయి ఉంటాయన్నమాట. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా! ఈ టొమాటో ప్యూరీ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చింతపండు పులుసు అట్లయితే ఏం వెయ్యట్లేదు నేను. సో, అవసరం లేదు. కొంచెం ఆ పులుపుదనం కావాలి అనుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. చింతపండు పులుపే సరిపోయిందనమాట. అంటే అన్ని టేస్ట్‌లు గూడా కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. సో, అందుకని నేనైతే వేయట్లేదు. కొంచెం వాటర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై జేసుకోవాలి. సో, ఇదిగోండి మీగడైతే ఒక 20 డేస్ నుంచి దగ్గరగా ఒక 20 డేస్ అవుతాయనుకోండి. ఇంకా తక్కువే అనుకుంటా. కరెక్ట్‌గా గుర్తులేదు నాకు కూడా. అంటే హాఫ్ లీటర్ పోయించుకుంటాం మేము. సో, హాఫ్ లీటర్‌కి ఇదిగో ఎంత మీగడొస్తది కొంచెమే గదా! సో, వచ్చిన పెరుగు మీద మీగడనమాట ఇదంతా కూడా. అట్లా స్టోర్ చేస్తే బాక్స్ మొత్తం గూడా నిండిపోయింది. ఇవాళ దీన్ని వెన్నపూస అయితే నెయ్యి చేద్దాం అనేసి అనుకున్నా. ఇవాల్టిది కూడా ఉంటే అది కూడా వేసేసాను. నిన్నటిదో ఏమో పెరుగుందండి. చలికాలం గదా! సో, ఈ చలికి పెరుగు కూడా సరిగ్గా తినట్లేదనమాట ఇంట్లో. అందుకని కొంచెం పెరుగుంటే అది గూడా వేసేసాననమాట. సో, అది అలా సైడ్‌కి పెట్టేసాను. ఇక్కడైతే ఇట్లా కొంచెం ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడనమాట. మిరియాల పొడి ఈ కర్రీకి టేస్ట్ బావుంటుంది. సో, అంటే కొంచెం ఆనియన్స్ అవి ఉన్నాయి కదా! సో, మిరియాల పొడి వేసుకుంటే కొంచెం ఘాటుగా బావుంటదనమాట. సో, అలా అన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసి కొంచెం వాటర్ బాయిల్ అవుతున్నాయి అనుకున్న టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ! ఎగ్స్ అన్నిటిని గూడా వేసేసి అలా ఒక 3, 4 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఎగ్ కర్రీ చాలా చాలా బావుంటుంది. ఇందులో మెయిన్ మిరియాల పొడండి. మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి. అది చాలా బావుంటుందనమాట. అసలు ఎగ్ టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా బావుంటుంది. ఉట్టి ఎగ్స్ కూడా తినేయొచ్చనమాట. అసలు ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాము. అంత బావుంటాయి ఎగ్స్ అయితే. సో, అదండి. ఇవాళ లంచ్‌లోకైతే ఇలా చేశాను. ఈరోజైతే మా వారి మీద భలే కోపమొచ్చేసింది. అంటే తను కూడా ఉన్నారు కదా! ఏదైనా చేద్దాం మంచిగా అన్నట్లు నేను ఇట్లా చేస్తే తనేమో అన్నం వండాను, కూరైతే ఎగ్స్ ఉడికించాను. ఆనియన్స్ అవి కట్ చేస్తున్న టైంలో ఫ్రెండ్ రమ్మన్నారని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సర్లే నైట్ అన్నా తింటారులే అంటే మధ్యాహ్నంకి మధ్యాహ్నం తినలేదు, నైట్‌కి నైట్ తినలేదు. సర్లే పాపం నైట్ కొంచెం వేడిగా తింటారులే అని నేను కొంచెం మధ్యాహ్నం మిగిలిపోయింది తింటే, నైట్ గూడా తినలేదు. అప్పుడింకా భలే కోపమొచ్చేసిందనమాట. నిజంగా అలా జరిగితే ఎవరికన్నా వస్తది గదండీ! నిద్రపోయారు రాగానే ఎప్పుడో నైట్‌కొచ్చారు మధ్యాహ్నం అనంగా వెళ్ళి. అసలు నాకైతే భలే కోపమొచ్చేసింది. ఇలాంటివి జరిగితే ఒక్కొక్కసారి వంట గూడా చేయబుద్ధి అవ్వదు. సో, అట్లా మా వారి మీదయితే ఈరోజు కొంచెం కోపమొచ్చేసిందనమాట. సో, ఇక్కడైతే వెన్నపూస చేద్దామని చెప్పేసేసి ఇవి దీనికేంటంటేనండి
అండి జ్యూసర్ ఉంది కదా ఒకటి, అంటే 5 జార్స్ వచ్చాయి కదా! అంటే మిక్సర్ తీసుకున్నప్పుడు మీకు కూడా చూపించాను కదా! 5 జార్స్ వచ్చాయి. సో, అందులో ఏంటంటే జ్యూసర్ జార్ ఉంది కదా! జ్యూసర్ జార్‌కేంటంటే కింద ఇంకొకటొచ్చిందండి. దాన్నేమంటారో కానీ మరి, అది లోపల బ్లేడ్స్ ఉంటాయి కదా! అది ఎక్స్‌ట్రా ఒకటొచ్చిందనమాట. ఆ జ్యూసర్‌ది తీసేసి మనం ఏంటంటే వెన్నపూస చేసుకోవడానికి ఒకటి ఎక్స్‌ట్రా అయితే ఇచ్చారనమాట. అది యాక్చువల్‌గా నేను కూడా వేరే వీడియోస్‌లో చూస్తే తెలిసింది ఇది ఎందుకు ఒకటి ఎక్స్‌ట్రా వచ్చింది అని చెప్పేసి. వేరే షార్ట్స్ అవి ఉంటాయి కదా! అవి చూస్తే అప్పుడు అర్థమైంది. ఓకే. దీనిలో వెన్నపూస చేసుకోవచ్చు అని చెప్పేసేసి. నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసామనుకోండి జిడ్డుగా అయిపోతాయి. అందులోనూ బ్లేడ్ తీయడానికి ఉంటది కాబట్టి కొంచెం జిడ్డుగా అనిపిస్తది కదా లోపల. బట్ ఇదేంటంటే మనం తీసుకొని వాష్ చేసుకోవచ్చనమాట. కింద ఇచ్చింది లాక్, అన్‌లాక్ ఉంటది. అది అన్‌లాక్ చేసేసి ఆ జ్యూసర్‌ది తీసేసి దీనికిచ్చిన బ్లేడ్ పెట్టేసుకోవచ్చనమాట. పెట్టుకొని మళ్ళీ మనం వాష్ చేసుకునేటప్పుడు గూడా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. సో, ఇంక అలాగా మీగడంతా గూడా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని అలాగా వెన్నపూస అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దీనికి కింద అక్కడ మనకి బయటకి రాకుండా గూడా కొంచెం లాక్ చేసడానికి చిన్నదైతే ఇచ్చారు. సో, అది పెట్టేసేసుకొని ఇంకా చక్కగా ఇక్కడ వెన్నపూస అయితే చేసేసుకుంటున్నాననమాట. సో, అది ఈజీగా ఉంది. చేత్తో చిలికే పని లేకుండా. చేత్తో చిలకటం అనుకోండి ఈ చలికాలంకి అది వెన్నపూస పడేసరికి చాలా టైం పడతది. ఇక్కడ బ్లాపర్ చూడండి. ఇక్కడ కొంచెం లాస్ట్‌లో అటు ఇటు కాకుండా ఉన్నయిలే అనేసి మొత్తం పోసేసాననమాట. అలా కౌంటర్ టాప్ మొత్తం గూడా పడిపోయింది. ఇంకా మళ్ళీ దాన్ని మొత్తం మళ్ళీ సిగ్గు లేకుండా నవ్వుతున్నాను అక్కడ మొత్తం పడిపోయినా గూడా. సో, మళ్ళీ మొత్తం గూడా క్లీన్ చేసేసుకున్నాననమాట ఇక్కడ. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఒకళ్ళు కాల్ చేశారు. యాక్చువల్‌గా తనేంటంటే అంటే "బిజినెస్ స్టార్ట్ చేసావు గదా! ఏమైంది?" యాక్చువల్‌గా తనకి అంటే ఇంట్లోనే ఉంటున్నాను కదా! నేను కూడా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేంటి కొంచెం ఆపేసినట్లున్నావు, ఈ మధ్య పెట్టట్లేదు అని నాకు అడగడానికి చేసిందనమాట. అయితే ఇంక చెప్తా ఉన్నాను. అంటే ఈ మధ్య కొంచెం అనుకోని ఖర్చులెక్కువొచ్చాయిలెండి. సో, దానివల్ల బిజినెస్ అమౌంట్ కూడా బిజినెస్‌కొచ్చినవి కూడా మేము యూజ్ చేసేసుకున్నాము. అవసరాలకి. ఇంకా ఎప్పుడు గూడా ఇంతవరకు కదిలిచ్చలేదు. ఎంత అవసరం వచ్చినా బిజినెస్‌కి మాత్రం వాటికి సెపరేట్‌గా ఉంచేసాను. బట్ ఈసారి మాత్రం బాగా అవసరం ఉండి యూజ్ చేశాననమాట. అందుకే కొంచెం స్టాక్ అది తీసుకురాలేదు. అది అడగడానికి తను చేసింది. ఎలా ఉంది? ఏంటి? సరిగా లేదా? అని చెప్పేసి. ఇంకా అలా నేను గూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఖాళీగా ఉంటున్నాను కదా! ఏం చెప్తావు? అనేసి చేసిందనమాట. సో, నేను ఎప్పుడైనా సరే నాకిలా ఇప్పటి వరకు కూడా కొంతమందయితే చేశారు. ఎవరినైనా గూడా నేను ఎప్పుడు గూడా డిస్కరేజ్ చేయనండి. అందరికీ మంచిగానే జెప్తాను. అంటే బిజినెస్ స్టార్ట్ జేయాలనుకుంటున్నామని, ఇలా చేద్దాము, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. లేకపోతే యూట్యూబే కొంచెం భయంగా ఉంటుంది అని చెప్పిన వాళ్ళు, నాకసలు తెలియని వాళ్ళు గూడా నాకు మెయిల్ జేసినా నాది నంబరండి. నాకు కొంచెం కాల్ చేయండి శిరీష గారు అన్న వాళ్ళకి కూడా నేను కాల్ చేసిన రోజులున్నాయన్నమాట. నాకు మెయిల్‌లో అడిగిన వాళ్ళకి. సో, ఎప్పుడు కూడా ఎవ్వరికి నేను డిస్కరేజ్ అయితే చెయ్యను. ఎందుకంటే లేడీస్‌మండి మనకంటూ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సో, అన్ని వేళల్లో మనకి ఏంటంటే కోరికలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అలా అని ప్రతి దానికి హస్బెండ్‌ని అడగాలంటే అడగలేం కదా! కొన్ని కొన్ని వాటికైనా మనకంటూ కొంచెం ఉంటే చక్కగా ఇది కొనుక్కునేదాన్ని కదా! అనిపిస్తది. సో, అది నాకు కూడా ఉంటది. అందుకే అందరూ అలాంటి ప్రాబ్లమ్‌తోనే ఉంటారు కాబట్టి ఎవరు ఏది చేయాలనుకున్నా సరే నేనైతే ఎంకరేజే చేస్తా అన్నమాట. సో, అలా తను కూడా ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చేసింది. సో, చెయ్యమని చెప్పాను. అంటే "నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు కదా! నీకు బావుంది. మరి నేనసలు స్టార్ట్ చేయకపోతే నేనసలు లేను. మరి నేను కొత్తగా పెడితే ఎలా ఉంటది? ఏంటి?" అని అడిగితే, "ఏం పర్లేదు. ఒకసారి ట్రై జేసి చూడు. ఎవరి అదృష్టం ఎట్లుంటదో చెప్పలేం మనము. ఎవరిది ఒకళ్ళది క్లిక్ అవ్వచ్చు. ఒకళ్ళది క్లిక్ అవ్వకపోవచ్చు. కానీ కష్టపడి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము. ఆ డే కోసం మనం వెయిట్ చేయాలి. రావట్లేదనేసి వెనకకు తగ్గకూడదు. కానీ పెట్టిన వెంటనే ప్రాఫిట్ కానీ, సక్సెస్ కానీ రావాలని అనుకోకూడదు. మనంతట మనం కష్టపడిన తర్వాతే ఏదైనా మనం ఆలోచించాలి" అని ఇలా అయితే చెప్పానండి. తనకనే కాదు మీకు కూడా అదే జెప్తున్నాను. సో, ఏది ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి. ఇంట్లో మనకి హెల్త్ బాలేకపోయినా ఎన్నో పనులు జేస్తూ ఉంటాం కదా! సో, అలాంటిది మనకి నచ్చిన పని చేయడానికి ఇంకా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. బట్ కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే గనక మన ఆడవాళ్ళము ఏదైనా చేయగలము. సో, అదే చెప్పాను. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే గనక నువ్వు ఖచ్చితంగా స్టార్ట్ చెయ్యి. కాకపోతే బిజినెస్ కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా స్టార్టింగ్‌లోనే ప్రాఫిట్ అండ్ సక్సెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అనేసి చెప్పానండి. సో, అదే అండ్ ఇంకొక సలహా గూడా ఇచ్చాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్, ఇన్‌స్టాలోనే కొంచెం షార్ట్స్, రీల్స్ అన్నా పెట్టుకో.
లాంగ్ వీడియోస్ కాకపోయినా అట్లీస్ట్ ఇట్లా చేసినా నీ దగ్గర కంటెంట్ ఉంటే గనుక దీని ద్వారా కూడా మంచి పేమెంటే వస్తది అని కూడా చెప్పాను. బట్ అది కూడా ఆలోచిస్తాను అనేసి చెప్పింది. ఎందుకంటే బిజినెస్ అనేసరికి మనం ఎక్కువ తిరగాలి. ఎక్కడ మంచియి దొరుకుతాయా అని తెలుసుకోవాలనమాట. ప్రస్తుతం నేను అంటే అందులో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ తక్కువకొస్తాయి ఏంటి అనేది చూసి తెచ్చుకోవాలనమాట. దగ్గరలో మనకి లోకల్‌లో అయితే చాలా ప్రైసెస్ ఎక్కువే ఉంటాయండి. అంటే తక్కువ కాస్ట్‌కయితే రావన్నమాట. బట్ వేరే వేరే సిటీస్‌కి అట్లాగైతే వెళ్ళాలి. కానీ మనం ఒక్కళ్ళమా అంటే వెళ్ళలేము. సో, అది కూడా ఆలోచించమని చెప్పా అన్నమాట. సో, అదండి ఫైనల్‌గా ఇంక అక్కడైతే వెనపోస్ట్ చూసారు కదా! ఇంకా ఒక 2, 3 టైమ్స్ అట్లయితే నార్మల్ ట్యాప్ వాటర్‌తో వాష్ చేసుకున్న తర్వాత మంచి నీళ్ళతో వాష్ చేసుకున్నాను. అవైతే నేను ఇంకా పారబోసానన్నమాట. ఇంకా అది కూడా కరిగించుకున్నాను. ఇంకా పిల్లలొచ్చేసారు. వాళ్ళకి స్నాక్స్‌గా ఇక్కడ కొంచెం దోస పిండి ఉంటే అందులో చాలా వరకు గోధుమ పిండి కలిపేసి అట్లా పునుగుల్లాగా వేసానన్నమాట. ఇక్కడ మా వాడు చూడండి ప్లేట్ కూడా ఎలా నాకేస్తున్నాడో. ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇచ్చేసాను. కొంచెం మామిడికాయ చట్నీ ఉంటే ఇంకా అది వేసిచ్చా అన్నమాట. ఇంకా మా అత్తయ్యకి ఇచ్చిరామని మా చిన్నోడికి పంపించాను. ఒక కొన్ని అట్లా వేసేసి. ఇంక వీళ్ళైతే ఇక్కడ తినేసారు. అండ్ ఇక్కడ నెయ్యయితే ఇదిగోండి ఇంతవరకు వచ్చిందనమాట నాకు. ఇందులో ఆల్రెడీ కొంచెం ఉంది. వేరే దానిలో పోద్దామా అంటే నా దగ్గర వేరే కంటైనర్ లేదనమాట. అందుకని మళ్ళీ ఇందులోనే పోసేసాననమాట. ఇంకా అది నాకొక హాఫ్ వరకు వచ్చిందనమాట ఆ డబ్బాకి. ఇక్కడైతే యూట్యూబ్‌లో కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా ఒక టిప్ చూసానండి. ఇలా రిమైనింగ్ అడుగున గోదావరి అంటాం కదా! అది ఉండిద్ది కదా! సో, దానిలో కొంచెం వాటర్ వేసేసి ఇలా బాగా దానికున్నది మొత్తం గూడా కొంచెం స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ గూడా ఆన్ చేయాలి. ఇంకా గోదావరి ఉండిద్ది కదా! దాన్ని మొత్తం కూడా అలాగా గీరాలి అనేసి చూపించారు. అలా మొత్తం గూడా ఇలా వచ్చేసిద్ది కదా! అలా వచ్చిన తర్వాత దీన్నిప్పుడు ఒక బౌల్‌లోకి అలా వడగట్టేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఇంకొంచెం అలా వెన్నపూస అంటే ఆ నెయ్యి ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కొంచెం పేరుకున్నట్లు అవుతది. వాటర్ ఏమో నార్మల్‌గా లిక్విడ్ లాగా ఉంటాయన్నమాట. ఇంకా వాటర్ వంపేసి నెయ్యినేంటంటే మనం కర్రీస్‌లో అట్లా వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు చూపిచ్చారు. అదైతే వర్కౌట్ అయిందండి. కాకపోతే నేను ఈ వీడియోలోకి యాడ్ చేయలేదు. నెక్స్ట్ డే కొంచెం వీడియో ఎడిటింగ్ అదంతా కూడా అయిపోయిందనమాట. అందుకే యాడ్ చేయలేకపోయాను. ఇంకా గిన్నె గూడా చాలా చక్కగా క్లీన్ అయిపోతదండి. టిప్ బావుందనమాట. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. చక్కగా మనకు కొంచెం నెయ్యి వస్తుంది. అలాగే గిన్నె గూడా క్లీన్ అయిపోతుంది. మామూలుగా అయితే ఒక 2, 3 డేస్ అలా నానబెడితే గాని ఆ గిన్నెకున్న అడుగుది మొత్తం పోదు. అదిగోండి మా చిన్నోడు చూడండి అక్కడ విండోలోంచి ఎలా తొంగి చూస్తున్నాడో వాడి పనులు అట్లా ఉంటాయన్నమాట. ఇంకా అలా గిన్నెలన్నీ గూడా కడిగేసాను. ఇంకా నైట్ డిన్నర్ కంటే అంటే ఆఫ్టర్‌నూన్ చేసిన కర్రీ ఉంది కదా! ఇంక అదే ఉందన్నమాట. ఇక్కడైతే పిల్లలతో హోంవర్క్ అది చేపిస్తూ ఉన్నాను. పక్కన చూడండి మా వారైతే చక్కగా నిద్రపోతున్నారన్నమాట. ఏం లెటర్ ఇది? 5ఆ? ఏబిసిడీలా? 1, 2, 3లా? ఏం లెటర్ చెప్పు? వియా? వి ఫర్? వి ఫర్? సి ఫర్ కార్. వి ఫర్? నోట్లో పెన్సిల్ది. ఇది వి కదా. వి ఫర్? ఇదేంటి? వ్యాన్. వి ఫర్ వ్యాన్. సి ఫర్ కార్. రాయి 3 రాయి. ఇక కూర్చొని రా. ఇక్కడ అయిపోయిందిగా. మంచం మీద కూర్చొని ఎవరైనా హోంవర్క్ చేస్తారా? నోట్లో పెన్సిల్ది. అమ్మో! మా చిన్నోడికి 10, 20 సార్లు చెప్పాలండి. అప్పటికి చాలా సార్లు చెప్పాను. అయినా గూడా అదేంటో లెటర్ ఏంటో చెప్పట్లేదనమాట. అందుకే కొంచెం గట్టిగా అరుస్తున్నా. మీరైతే భయపడకండి. సో, అలాగా వాడది రాస్తూ ఉన్నాడు. మా పెద్దోడికైతే ఇవాళ హోంవర్క్ ఏమి ఇవ్వలేదు. వాడికి ఇంతకుముందు అమెజాన్‌లో యాక్టివిటీ బుక్స్ అవి తీసుకున్నామనమాట. ఎప్పుడన్నా ఇట్లనే రాసుకుంటాడని చెప్పేసేసి. వాడిని అవి రాసుకోమంటే అవి రాసుకుంటూ ఉన్నాడు. రాసిన తర్వాత పిల్లలు నేను తినేసాము. మా వారైతే తినలేదు. తింటా అన్నారు. ఉంచాను కూడా. బట్ తనైతే తినలేదు.
అట్‌లీస్ట్ వద్దని చెప్తే ఎగ్ అన్నా తినేవాళ్ళము. తింటారులే అనుకోని ఉంచేసాను. బట్ తినలేదనమాట. భలే కోపమొచ్చేసింది. సో, అది ఇంకా అలా కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఇదండి నాప్కిన్ ప్రతిరోజు గూడా వాష్ చేస్తా అనమాట. వాష్ చేసి ఇది యాక్చువల్‌గా వాటర్ ఈజీగా అబ్జార్బ్ చేసేస్తది. అందుకే గిన్నెలన్నీ గూడా నేను దాంతో తుడుస్తూ ఉంటాను. ఇంక అది కొంచెం వాష్ చేసి ఆరుతుందిలే అని అక్కడ వేశాననమాట. సో, ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగు. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.